వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. నిన్న మనము ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి అన్నది చూసాము. స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్ ఎలా ఉంటుంది అంటే వర్బ్ ప్లస్ యాడ్వర్బ్, వర్బ్ ప్లస్ ప్రపోజిషన్, వర్బ్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ ప్రపోజిషన్. ఈ మూడిట్లో ఏ స్ట్రక్చర్ కనిపించినా కూడా అది ఫ్రేజల్ వర్బ్ అన్నది చూసాం. ఓకే, సో ఈ ఫ్రేజల్ వర్బ్స్లో మనకి రెండు రకాలు ఉంటాయి. సో తెలుగు అకాడమీ పుస్తకం మీరు చూసుంటే దాంట్లో రెండు చూసుంటారు. సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇన్సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్స్. ఓకే, సెపరబుల్ అంటే ఏంటి? దేన్నైనా కూడా మనం సెపరేట్ చేయగలిగితే దాన్ని మనం సెపరబుల్ అని చెప్పి అంటాం. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెపరబుల్ అంటే ఏంటి? టర్న్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ ఉంది. ఓకే, టర్న్ ఆఫ్ అంటే ఏంటి? దేనన్నా మనం ఆఫ్ చేసేయటం, లైట్ ఆఫ్ చేసేయటం అలాంటిది. ఓకే, సో దీనికి మనము ఈ టర్న్ ఆఫ్ అన్న దాంట్లో ఇది ఒకటే చోట కాకుండా మధ్యలో ఇంకో వర్డ్ కూడా పెట్టేందుకు ఛాన్స్ ఉంది. వాటిని మనము సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్స్ అని చెప్పి అంటాం. లైక్ ప్లీజ్ టర్న్ ద లైట్ ఆఫ్ అని చెప్పి నేను రాస్తే టర్న్ ఇక్కడుంది, ఆఫ్ ఇక్కడ ఉంది. ఓకే, ప్లీజ్ టర్న్ ఆఫ్ అని చెప్పి దేని అంటున్నాం? లైట్ని అంటాం. ఓకే, సో ద లైట్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో టర్న్ ఆఫ్ అనేది మొత్తం ఈ ఫ్రేజల్ వర్బ్, కానీ దాన్ని మనము సెపరేట్ చేసి రాసాం. ఆర్ యూ కెన్ ఆల్సో రైట్ ప్లీజ్ టర్న్ ఇట్ ఆఫ్ అని చెప్పి అంటే టర్న్ ఇక్కడ ఉంది, ఆఫ్ ఇక్కడ ఉంది, మధ్యలో మనము ఒక ప్రొనౌన్ రాసాం. అంటే ఈ ఫ్రేజల్ వర్బ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అ సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్ అనమాట. సో ఇన్సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి? దేన్నైతే మనము అలా రెండు ముక్కలు చెక్కలు చేయలేమన్నమాట. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్ ఇంటూ అని ఫ్రేజల్ వర్బ్ ఉంది. సో రన్ ఇంటూ అంటే ఏంటి? మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సడన్గా మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఐ ర్యాన్ ఇంటూ సచ్ అండ్ సచ్ పర్సన్ అని చెప్పి వాడతాం. ఓకే, సో ఐ ర్యాన్ ఇంటూ యాన్ ఓల్డ్ ఫ్రెండ్ అని చెప్పి రాస్తాం. ఓకే, సో ఐ కెనాట్ రైట్ దిస్ అండ్ దిస్ సెపరేట్. ఐ ర్యాన్ అండ్ ఓల్డ్ ఫ్రెండ్ ఇంటూ అని చెప్పి సెపరేట్ చేసి రాయలేం. సో ఇలా సెపరేట్ చేసి రాయగలిగే వాటిని మనము సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్స్ అంటాము. సెపరేట్ చేయలేని వాటిని మనము ఇన్సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్స్ అని చెప్పి అంటాం. సో వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇప్పుడు మనము ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంతకుముందు వీడియోలోంచి ఆ కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయాను. సో ఐ థాట్ ఐల్ కంప్లీట్ దాట్ అండ్ విల్ స్టార్ట్ విత్ ద కంటెంట్ ఫర్ దిస్ వీడియో. సో ఈ వీడియోలో మనము APSCRT ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫ్రేజల్ వర్బ్స్ని చూద్దాం. ఓకే, సో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో 3 నుంచి 8 వరకు నేను చూస్తే ఐ ఫౌండ్ అరౌండ్ 50 ఫ్రేజల్ వర్బ్స్. సో 25 మనం ఈ వీడియోలో చూద్దాము, 25 ఏమో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో వాట్ డూ యూ అండర్స్టాండ్? ఈ వీడియో, నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియోస్. మీకు వచ్చే టెట్ ఎగ్జామినేషన్లోను డిఎస్సి పేపర్లోను వచ్చే ఫ్రేజల్ వర్బ్ క్వశ్చన్ ఈ 2 వీడియోస్లోంచే వస్తుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే క్లాస్ 3లోంచి ఇచ్చాను. ఇది ఫస్ట్ ఈజ్ లుక్అప్. లుక్అప్ అనే ఫ్రేజల్ వర్బ్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి మనం ఏదన్నా సమాచారాన్ని వెతకటం, రెండోది మనము తల ఎత్తి చూపుని పైకి చూడటానికి కూడా మనం లుక్అప్ అని చెప్పి వాడతాం. సో ద ఫస్ట్ మీనింగ్ ఈజ్ టు సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో టు సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే అది ఏదన్నా పుస్తకంలో అవ్వచ్చు, ఇన్ ఎ డేటాబేస్ ఆర్ ఇన్ ఎ రిసోర్స్ ఆర్ ఆన్లైన్ సర్చ్. ఓకే, సో వెన్ యూ యూస్ లుక్అప్ టు సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న మీనింగ్తో యూసేజ్ ఎలా ఉండాలి? క్యాన్ యూ లుక్ అప్ దిస్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ? ఇట్లా ఒక సెంటెన్స్ వస్తుంది. సెకండ్, చూపుని పైకి ఎత్తి చూడటం, దాన్ని టు రేజ్ వన్స్ గేజ్ అన్న మీనింగ్ వస్తుంది. సో అలాంటి యూసేజ్లో మనము లుక్అప్ అన్న ఫ్రేజల్ వర్బ్ వాడాలంటే వెన్ యూ హియర్ ద వాయిస్ లుక్అప్ ఎట్ ద స్కై అంటే ఆ సౌండ్ మీకు వినిపించినప్పుడు చూపును పైకెత్తి ఆకాశం వైపు చూడండి అని చెప్పి కూడా వాడచ్చు. సో లుక్అప్ అన్నదానికి 2 మీనింగులు ఉన్నాయి. టు సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్, టు రేజ్ వన్స్ గేజ్. సెకండ్ ఇస్ టేక్ టు. ఓకే, టేక్ టు అంటే దేనన్నా మనము ఇష్టపడటం. ఓకే, సో టేక్ టు అని వాడచ్చు, సపోజ్ నాట్ టేక్ టు అని కూడా తీసుకోవచ్చు. అంటే ఏదన్నా ఇష్టం ఉండొచ్చు, అయిష్టం కూడా ఉండొచ్చు కదా.
సో టేక్ టు అనేదేమో టు బిగిన్ టు లైక్ సమ్వన్ ఆర్ సంథింగ్, ఎవరినన్నా లేదా దేనన్నా మనం ఇష్టపడటం ప్రారంభించటాన్ని మనం టేక్ టు అని చెప్పి వాడతాం. ఓకే, సో అలాంటప్పుడు మనము యూసేజ్ ఎలా ఉంటుంది, ద చిల్డ్రన్ టుక్ టు ద న్యూ క్లాస్మేట్స్ క్విక్లీ, అంటే వాళ్ళు కొత్తగా ఏదన్నా వేరే ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి ఉంటే కొత్త క్లాస్మేట్స్తో ఈజీగా కలిసిపోయారు, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. అలాంటప్పుడు మనము ద చిల్డ్రన్ టుక్ టు దేర్ న్యూ క్లాస్మేట్స్ క్విక్లీ అని చెప్పి వాడతాం. అంటే ఆ పిల్లలు చాలా కంఫర్టబుల్గా అనిపించారు, కొత్త క్లాస్మేట్స్ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడటం స్టార్ట్ అయిందనమాట. ఆర్ ఏదన్నా మనకి కొత్త హాబీ ఏదన్నా స్టార్ట్ చేసినప్పుడు మనకి సడన్గా అది నచ్చిందంటే అప్పుడు కూడా మీరు ఇలానే వాడచ్చు. హీ టుక్ టు ద న్యూ హాబీ విత్ గ్రేట్ ఎంతూజియాజం, హీ టుక్ టు ద న్యూ హాబీ విత్ గ్రేట్ ఎంతూజియాజం అని చెప్పి వాడచ్చు. ఓకే, అలానే సపోజ్ మనకి నచ్చలేదు, ఓకే, అంటే టు నాట్ డెవలప్ దట్ లైకింగ్. టేక్ టు అంటే ఏంటన్నాం, టు లైక్ సమ్వన్ ఆర్ సంథింగ్ అన్నాం. సపోజ్ మనము నచ్చలేదంటే అప్పుడు మనము షీ డిడ్ నాట్ టేక్ టు ద న్యూ టీచర్ రైట్ అవే అని చెప్పి వాడచ్చు. అంటే ఆ కొత్త టీచర్ని స్టార్టింగ్ నుంచే అసలు నచ్చల, షీ డిడ్ నాట్ టేక్ టు ద న్యూ టీచర్ రైట్ అవే అని చెప్పి వాడచ్చు. థర్డ్ వన్, అపీల్ టు. ఓకే, ఇది కూడా రెండు రకాలుగా, పాజిటివ్గా నెగిటివ్గా రెండు రకాలుగాను వాడచ్చు. అపీల్ అంటే ఏంటి, ఏదన్నా మనకి ఆకర్షణీయంగా అనిపిస్తే అది మనకి నచ్చినట్టు అనమాట. ఓకే, సో టు అట్రాక్ట్ ఆర్ బీ ఇంట్రెస్టింగ్ టు సమ్వన్ ఆర్ టు నాట్ హ్యావ్ దట్ అట్రాక్షన్. అట్రాక్షన్ ఉండొచ్చు, అట్రాక్షన్ ఉండకపోవచ్చు, అంటే నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఏదన్నా నచ్చితే మనకి వీ ఫైండ్ ఇట్ వెరీ అపీలింగ్, ఏదన్నా మనకి నచ్చలేదు అంటే వీ డోంట్ ఫైండ్ ఇట్ అపీలింగ్. ఓకే, సో నచ్చినప్పుడు ఏంటి, ద న్యూ బుక్ రియలీ అపీల్స్ టు మీ బికాస్ ఐ లవ్ మిస్టరీ నావెల్స్. ఓకే, కొత్త పుస్తకం ఎందుకు నచ్చింది, ఎందుకంటే నాకు మిస్టరీ నావెల్స్ నచ్చుతాయి కాబట్టి కొత్త పుస్తకం నాకు నచ్చింది. ద న్యూ బుక్ రియలీ అపీల్స్ టు మీ బికాస్ ఐ లవ్ మిస్టరీ నావెల్స్. ఆర్ నాకు కామెడీ సినిమాలు నచ్చుతాయి అందుకని ఈ మూవీ నాకు నచ్చలేదు. ఓకే, ద మూవీ డస్ నాట్ అపీల్ టు మీ బికాస్ ఐ ప్రిఫర్ కామెడీస్. ఓకే, సో అపీల్ అన్నది మనము రెండు రకాలుగా వాడచ్చు. ఫోర్త్ వన్, గివ్ అ బూస్ట్ టు. బూస్ట్ అంటే మనం ఎవరినైనా ప్రోత్సహించటాన్ని, ప్రోత్సాహం ఇవ్వటాన్ని మనము బూస్ట్ ఇవ్వటం, సపోర్ట్ ఇవ్వటం, ఎంకరేజ్మెంట్ ఇవ్వటం అని చెప్పి అర్థం. ఓకే, సో ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ ఎక్కువ అవుతుంది లేదా సక్సెస్ని రీచ్ అవుతారు. ఓకే, సో గివ్ అ బూస్ట్ టు అన్నది మనము రెండు రకాలుగా వాడచ్చు. సపోజ్ ఇప్పుడు డిఎస్సి కోసం అని చెప్పి మనం యూట్యూబ్లో చూస్తే చాలామంది టీచర్లు మోటివేషనల్ టాక్ ఇస్తూ ఉంటారు. సో ఆ టాక్ మనం ఎందుకు వింటున్నాం, ఎందుకంటే అది విన్నప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ గివింగ్ అ బూస్ట్ టు అవర్ కాన్ఫిడెన్స్, మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఓకే, హర్ కైండ్ వర్డ్స్ గేవ్ అ బూస్ట్ టు మై కాన్ఫిడెన్స్ అని చెప్పి వాడతాం. ఆర్ ఏదైనా ప్రోడక్ట్కి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సడన్గా వాళ్ళ సేల్స్ పెరుగుతాయి. సో ద అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ గేవ్ అ బూస్ట్ టు ద సేల్స్ ఆఫ్ ద న్యూ ప్రోడక్ట్ అని చెప్పి వాడతారు. సో గివ్ అ బూస్ట్ టు అంటే టు ప్రొవైడ్ సపోర్ట్ ఆర్ ఎంకరేజ్మెంట్ టు సంథింగ్, ఆఫెన్ రిజల్టింగ్ ఇన్ ఇంక్రీజ్డ్ పర్ఫార్మెన్స్ ఆర్ సక్సెస్. ఫిఫ్త్ వన్, లిఫ్ట్ ఆఫ్. లిఫ్ట్ ఆఫ్ అన్నా, లిఫ్టెడ్ ఆఫ్ అన్నా, బ్లాస్ట్ ఆఫ్ అన్నా, టేక్ ఆఫ్ అన్నా అన్నీ ఒకటే మీనింగ్. ఓకే, సో లిఫ్ట్ ఆఫ్ అంటే ఏంటి, ఏదన్నా జనరల్లీ ఏరోప్లేన్ కానీ హెలికాప్టర్ కానీ రాకెట్ కానీ ఇవన్నీ నేల మించి పైకి ఎగరటాన్ని మనము లిఫ్ట్ ఆఫ్ అని చెప్పి వాడతాం. ది యాక్షన్ ఆఫ్ రైజింగ్ ఆర్ టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ ద గ్రౌండ్, పర్టిక్యులర్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ స్పేస్ క్రాఫ్ట్, దాన్ని మనము లిఫ్ట్ ఆఫ్ అని చెప్పి వాడతాం. లిఫ్టెడ్ ఆఫ్ ఈజ్ ఓన్లీ పాస్ట్ టెన్స్, టు రైజ్ ఇన్ టు ద ఎయిర్, టిపికలీ రెఫరింగ్ టు ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ రాకెట్స్. సో దీన్ని మనం ఎలా సెంటెన్స్లో వాడతాం, ద రాకెట్ విల్ లిఫ్ట్ ఆఫ్ ఎట్ 5 AM టుమారో ఆర్ ద హెలికాప్టర్ లిఫ్టెడ్ ఆఫ్ స్మూత్లీ ఫ్రమ్ ద హెలిప్యాడ్ అని చెప్పి వాడచ్చు. ద రాకెట్ ఈజ్ షెడ్యూల్డ్ టు లిఫ్ట్ ఆఫ్ ఎట్ డాన్ ఫర్ ఇట్స్ జర్నీ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పి వాడచ్చు. ఓకే, సిక్స్త్ వన్, బ్రోక్ అపార్ట్. బ్రోక్ అపార్ట్ అన్నది రెండు రకాలుగా వాడచ్చు. బ్రోక్ అపార్ట్ అనేది మన చేతిలో ఉన్న వస్తువు విరిగిపోయినా బ్రోక్ అపార్ట్ అని వాడతాము. ఆర్ ఒక రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్, ఒక పార్ట్నర్షిప్ బ్రేక్ అయిపోయినా కూడా బ్రోక్ అపార్ట్ అని చెప్పి వాడతాం. ఓకే, సో భాగాలు విరిగిపోవటం లేదా కలిసి ఉన్న వాళ్ళు సెపరేట్ అయినా కూడా మనం బ్రోక్ అపార్ట్ అని చెప్పి వాడాలి. సో ద ఐస్
బ్రోక్ అపార్ట్ యాజ్ ద సన్ వార్మ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లేక్. ఆర్ ఒక ఇల్లు నుంచి ఇంకో ఇల్లు మారినప్పుడు మన దగ్గర ఏదైనా ఓల్డ్ వుడెన్ టేబుల్ ఉంటే అదేమవుతుంది, అది విరిగిపోతుంది. ఓకే, సో వస్తువు ఏదైనా విరిగినప్పుడు మనం ఎలా వాడతాం, ద ఓల్డ్ వుడెన్ టేబుల్ బ్రోక్ అపార్ట్ డ్యూరింగ్ ద మూవ్ అని చెప్పి అనొచ్చు. ఆర్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళిద్దరికి ఏదో ఆర్గ్యుమెంట్ అయ్యి వాళ్ళు విడిపోతారు. ద ఫ్రెండ్షిప్ బ్రోక్ అపార్ట్ ఆఫ్టర్ ద ఆర్గ్యుమెంట్ అని చెప్పి వాడచ్చు. ఆఫ్టర్ మెనీ ఆర్గ్యుమెంట్స్ ద కపుల్ ఫైనలీ బ్రోక్ అపార్ట్ అని చెప్పి వాడాలి. సో బ్రోక్ అపార్ట్ అన్నదానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి, ఒకటేమో వస్తువులకి, ఒకటేమో రిలేషన్షిప్కి. 7 స్ట్రీక్డ్ ఓవర్. స్ట్రీక్డ్ ఓవర్ అంటే మనకి జనరలీ ఏదన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతే ఒక చోట నుంచి ఇంకో చోటికి జూమ్ అని చెప్పి వెళ్తే దాన్ని మనము స్ట్రీక్డ్ ఓవర్ అని చెప్పి అనాలి. ఓకే, సో స్ట్రీక్డ్ ఓవర్ అనేది జనరలీ మనకి ఏదన్నా షూటింగ్ స్టార్ ఉంటుంది, మనం బయట కూర్చుని బయట కూర్చుని ఆకాశంలో చూస్తూ ఉంటే సడన్లీ ఒక నక్షత్రం పడిపోతుంది. అది ఎంత ఫాస్ట్గా పడుతుందంటే మనకి సరిగ్గా చూసేలోగా అది పడిపోతుంది అనమాట. అలాంటి దాన్ని మనము స్ట్రీక్డ్ ఓవర్ అని చెప్పి వాడతాం. సో టు మూవ్ క్విక్లీ అక్రాస్ ఆర్ ఓవర్ ఎ సర్ఫేస్ ఆఫన్ ఇన్ ఎ స్విఫ్ట్ అంటే చాలా ఫాస్ట్గా అండ్ నోటిసబుల్ మేనర్, దాన్ని మనము స్ట్రీక్డ్ ఓవర్ అని చెప్పి వాడతాం. అలానే సపోజ్ రన్నింగ్ రేస్ నడుస్తుంది, ఓకే, ఒలింపిక్స్ నడుస్తున్నాయి, అందులో ఒకతను చాలా ఫాస్ట్గా పరిగెడతాడు ఆ ఎండ్ లైన్ మీట్ అవ్వటానికి. అంటే మిగతా వాళ్ళకంటే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఎండ్ లైన్కి అతను వెళ్ళిన దాన్ని కూడా మనము స్ట్రీక్డ్ ఓవర్ అని చెప్పి వాడతాం. సో ద కామెట్ స్ట్రీక్డ్ ఓవర్ ద నైట్ స్కై లీవింగ్ ఎ బ్రైట్ ట్రైల్ బిహైండ్ అని చెప్పి వాడచ్చు. ఆర్ మనము ది అథ్లెట్ స్ట్రీక్డ్ ఓవర్ ద ఫినిష్ లైన్ టు విన్ ద రేస్ అని చెప్పి వాడచ్చు. 8 స్ప్రెడ్ అక్రాస్. స్ప్రెడ్ అక్రాస్ అంటే ఒక వైడ్ ఏరియాలో ఏదన్నా ఇన్ఫర్మేషన్ లాంటివి, ఏదన్నా వస్తువుని కానీ ఏదన్నా మనము డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని మనం స్ప్రెడ్ అక్రాస్ అని చెప్పి వాడతాం. లేదా ఏదన్నా న్యూస్ ఉంది, ఆ న్యూస్ సడన్గా చాలా పెద్ద ఏరియాలోకి వెళ్ళిపోయింది అంటే ఇట్ స్ప్రెడ్ అక్రాస్ ద హోల్ ఏరియా అని చెప్పి వాడచ్చు. లేదా మన ఊళ్ళో ఏదైనా ఫెస్టివల్ ఉంటుంది, మన ఊళ్ళో ఉన్న గుడిలో ఏదైనా ఫెస్టివల్ అవుతుంది, పూజ అవుతుంది అంటే ద న్యూస్ ఆఫ్ ద ఫెస్టివల్ స్ప్రెడ్ అక్రాస్ ద సిటీ క్విక్లీ అని చెప్పి వాడతాం. ద న్యూస్ ఆఫ్ ద ఫెస్టివల్ స్ప్రెడ్ అక్రాస్ ద టౌన్ అట్రాక్టింగ్ మెనీ విజిటర్స్ అని చెప్పి వాడచ్చు. ఓకే, సో స్ప్రెడ్ అక్రాస్ అంటే టు ఎక్స్టెండ్ ఆర్ డిస్ట్రిబ్యూట్ ఓవర్ అ వైడ్ ఏరియా. 9th బ్లాస్టెడ్ ఆఫ్. ఇందాకడే నేను చెప్పాను, లిఫ్ట్ ఆఫ్, లిఫ్టెడ్ ఆఫ్, టేక్ ఆఫ్, బ్లాస్ట్ ఆఫ్ అన్నీ ఒకటే. టు లాంచ్ ఇన్ టు స్పేస్, టు టేక్ ఆఫ్ ర్యాపిడ్లీ. ది ఆస్ట్రోనాట్స్ వేర్ ఎక్సైటెడ్. 10th వెంట్ ఆన్. వెంట్ ఆన్ అంటే ఏదన్నా యాక్షన్ కంటిన్యూ అవ్వటాన్ని మనము వెంట్ ఆన్ అని చెప్పి వాడతాం. సో ఒక మీటింగ్ ఏదన్నా క్లాస్లో నడుస్తుంది, లేదా హెచ్ఓడి మీటింగ్ నడుస్తూ ఉంటుంది, అది ఇట్ వెంట్ ఆన్ ఫర్ సో మెనీ అవర్స్ అని చెప్పి చెప్తాం. అంటే అది కంటిన్యూస్గా చాలాసేపు నడిచింది అని చెప్పి అర్థం. సో వెంట్ ఆన్ అంటే టు కంటిన్యూ ఆర్ ప్రొసీడ్ విత్ అన్ యాక్షన్ ఆర్ యాక్టివిటీ. ఇది మనం ఎలా వాడతామో, ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ ద మీటింగ్ వెంట్ ఆన్ ఫార్ అనదర్ అవర్ అని చెప్పి వాడతాం. 11th వన్ చియర్డ్ అలాంగ్. చియర్డ్ అలాంగ్ అంటే ఎవరినన్నా మనము ప్రోత్సహించటం, మద్దతు ఇవ్వటం, లేదా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయటం, సపోర్ట్ చేయటం. ఎలా మనం ఆ ప్రోగ్రాం నడుస్తున్నప్పుడే చప్పట్లు కొట్టి అరిచి వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండటాన్ని చియర్డ్ అలాంగ్ అని చెప్పి అంటాం. సో చియర్డ్ అలాంగ్ అన్నది ఎప్పుడు వాడతాం, ఎప్పుడైతే ఆ ప్రోగ్రాం నడుస్తుందో అది నడుస్తున్నప్పుడే మనము చప్పట్లు అరుపులతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అప్పుడు మనము చియర్డ్ అలాంగ్ అని చెప్పి వాడాలి. ఓకే, సో జనరలీ మనకి క్రికెట్ మ్యాచ్ నడుస్తున్నప్పుడు ఆ బాల్ ఇంకా పడకుండానే అరవటం మొదలుపెట్టేస్తారు. ఓకే, సో అలా, లేదా స్టేజ్ మీద ప్రోగ్రామ్ నడుస్తున్నప్పుడే ఆడియన్స్ కూడా అరుస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అలా ప్రోగ్రామ్ నడుస్తున్నప్పుడే మనము సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఇస్తే అప్పుడు వాడాల్సిన ఫ్రేజల్ వర్బ్ చియర్డ్ అలాంగ్. To encourage or support someone with shouts of approval or joy. Okay, the crowd cheered along as the team scored the winning goal అని చెప్పి వాడచ్చు మనం. 12th వన్ 13th వన్ 12th పోయినట్టుంది, ఫ్రేజల్ వర్బ్ అని, అది ప్రపోజిషనల్ వర్బ్ అని చెప్పి తీసేసినట్టున్నాను. 13th వన్ క్యారీ ఆన్. క్యారీ ఆన్ అంటే టు కంటిన్యూ ఆర్ ప్రొసీడ్ విత్ సంథింగ్. ఒక పనిని మనము కొనసాగించటాన్ని అంతరాయం లేకుండా దాన్ని మనము
టు క్యారీ ఆన్ అని చెప్పి వాడతాం. ఓకే, సో టు క్యారీ ఆన్ అనేది జనరలీ ఎలా వాడతాం? సపోజ్ వాన పడుతుంది, ఒకళ్ళ ఇంటూ ఫంక్షన్ ఉంది, వాన పడ్డా కూడా ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది, బికాస్ దట్ మీన్స్ దే క్యారీ ఆన్ విత్ ద ఫంక్షన్. సో మనం ఎలా వాడతాం? డిస్పైట్ ద రెయిన్ ద ఫెస్టివల్ ఆర్గనైజర్స్ డిసైడెడ్ టు క్యారీ ఆన్ విత్ ద ఈవెంట్ అని చెప్పి వాడతాం. సో క్యారీ ఆన్ అంటే ఏంటి? టు కంటిన్యూ ఆర్ ప్రొసీడ్ విత్ సంథింగ్, ఎస్పెషలీ ఆఫ్టర్ యాన్ ఇంటరప్షన్. 14th సమ్సప్ అంటే సమరైజ్ చేయటం. ఏదన్నా మనకి బ్రీఫ్గా మనకి సంక్షిప్తంగా చెప్తే, సారాంశం చెప్తే దాన్ని మనం సమ్సప్ అని చెప్పి వాడతాం. జనరలీ మనం క్లాసులో ఏం చెప్తాం? 40 నిమిషాల క్లాసులో లాస్ట్ 5 minutes ఏం చేస్తాం? ఆ రోజు మనము ఆ 35 నిమిషాలు ఆర్ 40 నిమిషాలు ఏం కాన్సెప్ట్ నేర్పించామో అన్నది సమ్మరైజ్ చేసి సమ్అప్ చేసి చెప్తాం లాస్ట్లో. ఈరోజు మనం ఇది నేర్చుకున్నాం అని చెప్పి. సో అలా మనము సమ్మరైజ్ చేయటాన్ని ఎన్క్యాప్సులేట్ ద మెయిన్ పాయింట్స్ ఆర్ ఎసెన్స్ ఆఫ్ సంథింగ్ ఇన్ అ బ్రీఫ్ ఫామ్, షార్ట్గా చెప్పటాన్ని మనము సమ్సప్ అని చెప్పి వాడతాం. ఓకే, సో ద టీచర్ సమ్సప్ ద లెసన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ క్లాస్ అని చెప్పి వాడచ్చు. హర్ ఫైనల్ రిమార్క్స్ ఇఫెక్టివ్లీ సమ్స్ అప్ ద కీ పాయింట్స్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ అని చెప్పి వాడచ్చు. హర్ స్పీచ్ సమ్స్ అప్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద డిస్కషన్ అని చెప్పి వాడచ్చు. 15th లుక్ ఆఫ్టర్ అంటే ఎవరినన్నా మనం కేర్ తీసుకోవటం, అంటే మన పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ ఆర్ మన వేరే వాళ్ళది ఏదన్నా మన దగ్గర ఉంటే మనం వాళ్ళని కేర్ తీసుకోవటం, అలాంటి దాన్ని మనము లుక్ ఆఫ్టర్ అని చెప్పి వాడతాం. ఓకే, సో టు టేక్ కేర్ ఆఫ్ ఆర్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ సమ్వన్ ఆర్ సంథింగ్, దాన్ని మనము లుక్ ఆఫ్టర్ అని చెప్పి వాడతాం. ఓకే, సపోజ్ మనం వెకేషన్ మీద వెళ్తూ పక్క వాళ్ళతో, మా ఇంట్లో ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు, ప్లీజ్ లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్ నవ్ అండ్ దెన్ అని చెప్పి చెప్తా, అంటే అప్పుడప్పుడు కొంచెం చూస్తూ ఉండండి అని చెప్పి. ఓకే, ఆర్ మనం వెకేషన్ మీద వెళ్తున్నప్పుడు క్యాన్ యూ లుక్ ఆఫ్టర్ ద డాగ్ వైల్ ఐఎమ్ ఆన్ వెకేషన్ అని చెప్పి అడగచ్చు. ఓకే, ఆర్ పేరెంట్స్ ఇద్దరు జాబ్కి వెళ్తూ ఉంటారు, ఒక పాప తనే చిన్నదైనా కూడా తమ్ముడిని కూడా చూసుకుంటూ ఉంటుంది, షీ లుక్స్ ఆఫ్టర్ హర్ యంగర్ బ్రదర్ వైల్ దేర్ పేరెంట్స్ ఆర్ ఎట్ వర్క్ అని చెప్పి వాడచ్చు. 16th మేక్ ఇట్ అప్ అనే దానికి మనము 2 మీనింగ్స్ తీసుకోవచ్చు. ఒకటి, ఇద్దరి మధ్యలో ఏదన్నా వివాదం నడిచినప్పుడు, అంటే ఏదన్నా కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు అప్పుడు మనం రికన్సైల్ చేసుకోవటం, రిజాల్వ్ చేయటానికి కూడా మనం మేడ్ ఇట్ అప్ ఆర్ మేక్ ఇట్ అప్ అని చెప్పి వాడతాము. రెండోది, ఎవరైనా స్టోరీలు చెప్తారు. ఇప్పుడు మనం పిల్లల్ని అడుగుతాం, ఎందుకు నువ్వు హోంవర్క్ చేయలేదు అంటే, మ్యామ్ నేను చేయాలనిపించలేదు అందుకని చేయలేదు అని చెప్పి ఏ పిల్లాడు చెప్పాడు. ఏమని చెప్తారు? దానికోసం అని చెప్పి ఒక స్టోరీ చెప్తారు, ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తారు, అంటే దే మేడప్ ఎ స్టోరీ అనమాట. ఇదే మేడప్ యాన్ ఎక్స్క్యూజ్ అని చెప్పి అలా వాడతాం మనం. సో మేక్ ఇట్ అప్ అన్నప్పుడు 2 మీనింగ్స్ ఏంటి? ఒకటేమో టు రీకన్సైల్ ఆర్ రిజాల్వ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆర్ టు ఇన్వెంట్ ఎ స్టోరీ ఆర్ ఎక్స్క్యూజ్. ఇవి 2 రకాల మీనింగ్లుగా మనం వాడచ్చు. సో ఫస్ట్ దాంట్లో టు రీకన్సైల్ ఆర్ రిజాల్వ్ ఏ కాన్ఫ్లిక్ట్ అన్నప్పుడు ఆఫ్టర్ దేర్ ఆర్గ్యుమెంట్ దే డిసైడెడ్ టు మేక్ ఇట్ అప్ అండ్ గో అవుట్ ఫర్ డిన్నర్ అని చెప్పి వాడచ్చు. ఆర్ అక్క తమ్ముడు సపోజ్ కొట్లాడుకున్నారు, సో ఓకే అప్పుడు షీ మేడ్ ఇట్ అప్ టు హర్ బ్రదర్ బై గివింగ్ హిమ్ అ స్పెషల్ గిఫ్ట్. ఓకే, అలానే టు ఇన్వెంట్ స్టోరీ ఆర్ ఎక్స్క్యూజ్కి ఎలా వాడతాం? హీ మేడ్ అప్ యాన్ ఎక్స్క్యూజ్ ఫర్ బీయింగ్ లేట్ టు ద మీటింగ్. ఎందుకు మీటింగ్కి లేట్గా వచ్చాడో దానికి ఏదో ఒక స్టోరీ చెప్తున్నాడు. దట్ మీన్స్ హీ మేడ్ అప్ యాన్ ఎక్స్క్యూజ్. ఐ హ్యాడ్ టు మేకప్ అ రీజన్ ఫర్ మిస్సింగ్ ద పార్టీ. ఎందుకు రాలేదు పార్టీకి, ఎందుకు రాలేదు ఫంక్షన్, దానికి మనం ఒక స్టోరీ అల్లి చెప్తాం. ఐ హ్యాడ్ టు మేకప్ అ రీజన్ ఫర్ మిస్సింగ్ ద పార్టీ అని చెప్పి వాడచ్చు. 17th గో ఇంటూ అనేది కూడా మనము 2 రకాలుగా వాడచ్చు. ఒకటి, మనము ఫిజికల్గా మనం ఫుల్గా మనం ఒక చోటికి వెళ్తే దాన్ని మనం గో ఇంటూ అని చెప్పి వాడచ్చు. ఓకే, గో అంటే ప్రెజెంట్, వెంట్ అంటే పాస్ట్ టెన్స్ కదా. దే వెంట్ ఇంటూ ద ఫారెస్ట్ ఫర్ అ క్యాంపింగ్ ట్రిప్ అని చెప్పి వాడతాం. ఆర్ ఇట్ కెన్ ఆల్సో రెఫర్ టు స్టార్టింగ్ అ పర్టిక్యులర్ ప్రొఫెషన్ ఆర్ సబ్జెక్ట్. 12th తర్వాత మెడిసిన్లోకి వెళ్ళాలనుకున్న పిల్లలు, హీ డిసైడెడ్ టు గో ఇంటూ మెడిసిన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ స్టడీస్ అని చెప్పి వాడచ్చు. సో గో ఇంటూకి కూడా 2 మీనింగ్లుగా వాడచ్చు. ఒకటి, ఫిజికల్లీ మనం ఎక్కడికన్నా వెళ్తాము, టు ఎంటర్ ఏ ప్లేస్ ఆర్ సిచ్యువేషన్, ఆర్
రెఫర్ టు స్టార్టింగ్ ఎ పర్టిక్యులర్ ప్రొఫెషన్ ఆర్ సబ్జెక్ట్, దాన్ని కూడా దట్ ఈస్ ద సెకండ్ మీనింగ్. 18th ఈజ్ సెటప్. సెటప్కి కూడా మనం రెండు రకాలుగా వాడచ్చు. ఓకే, ఏదన్నా వస్తువుని మనం ఎక్కడైనా పెట్టడం అలాంటి దానికి ఒక సెటప్, దట్ ఈస్ వన్ యూసేజ్ ఆఫ్ సెటప్. ఓకే, రెండోది ఏదన్నా ప్లాన్ అలాంటివి మనం చేసినప్పుడు కూడా దానికి కూడా మనం సెటప్ అని చెప్పి వాడచ్చు. సో పుట్ ఇన్ ప్లేస్ ఆర్ స్టార్ట్ సంథింగ్ సచ్ యాజ్ ప్లాన్, ఆర్గనైజేషన్ ఆర్ ఎక్విప్మెంట్. ఓకే, దిస్ ఈజ్ వన్ మీనింగ్. దిస్ ఈజ్ ద అదర్ మీనింగ్. టు పుట్ ఇన్ ప్లేస్ అంటే ఏంటి, ఏదన్నా వస్తువుని ఎక్కడన్నా పెట్టడం. దే విల్ సెటప్ ద న్యూ కంప్యూటర్స్ ఇన్ ద ఆఫీస్ టుమారో అని చెప్పి వాడచ్చు. ఓకే, రెండో దానికి దే సెటప్ అ న్యూ ప్రాజెక్ట్ టు ఇంప్రూవ్ కమ్యూనిటీ హెల్త్ అని చెప్పి వాడచ్చు. 19th సెట్ అసైడ్. ఇందులో ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ సెంటెన్స్. సెటప్ అనే దాంట్లో టెక్స్ట్ బుక్లో ఒక సెంటెన్స్ ఇచ్చారు. సో సెంటెన్స్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి చాలా ఇంపార్టెంట్. A fund has been set up for the soldiers' families. Okay, set up ante families. A fund has been set up for the soldiers' families. Okay, to start something like a plan అని చెప్పాం కదా, అలాంటి యూసేజ్ అనమాట. A fund has been set up for the soldiers' families. సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈజ్ సెట్ అసైడ్. సెట్ అసైడ్ అంటే జనరలీ మనము ఏదన్నా డబ్బులు లాంటివి పక్కన పెట్టుకోవటం. రెండు మీనింగ్లు ఉంటాయి. ఒకటి, మనం కొంచెం సేవింగ్ లాంటివి పెట్టుకోవటాన్ని మనం సెట్ అసైడ్ అని చెప్పి వాడచ్చు. సెకండ్, మన మనసులో ఏమైనా ఫీలింగ్స్ ఉంటే వాటిని పక్కన పెట్టుకోవటాన్ని, అలా కూడా మనం సెట్ అసైడ్ మై ఫీలింగ్స్ అని చెప్పి వాడతాం. ఓకే, టు సేవ్ అన్నప్పుడు మనము ఈ టెక్స్ట్ బుక్లో ఒక సెంటెన్స్ ఇచ్చారు. వీ షుడ్ సెట్ aside a little money every month. ఓకే, ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సెట్ అసైడ్ అన్న దానికి టు సేవ్ అన్న మీనింగ్ వచ్చేట్టు వీ షుడ్ సెట్ అసైడ్ అ లిటిల్ మనీ ఎవ్రీ మంత్. అలానే మనము టు కీప్ సంథింగ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్ అన్న దానికి ద కమిటీ డిసైడెడ్ టు సెట్ అసైడ్ దేర్ డిఫరెన్సెస్ అండ్ వర్క్ టుగెదర్. ఆర్ she set aside her worries to focus on her DSE preparation. అంటే పక్కకు పెట్టేసి తన ఫీలింగ్స్ని పక్కన పెట్టేసి she started preparing for her DSE preparation. 20th సెట్ డౌన్. సెట్ డౌన్ అన్నదానికి యాక్చువల్లీ కూడా రెండు మీనింగ్లు వస్తాయి దీనికి కూడా. సెట్ డౌన్ అంటే టు రైట్ ఆర్ రికార్డ్ సంథింగ్. జనరలీ మనం డైరీలో ఏం రాస్తాం, మన ఆలోచనలు మన డైరీలో రాసుకోవటాన్ని మనం సెట్ డౌన్ అవర్ థాట్స్ ఇన్ అ డైరీ అని చెప్పి వాడచ్చు. ఓకే, ఇదే కాకుండా రెండోది ఒక కమిటీ ఉంటుంది లేదా స్కూల్ ఉంటుంది, వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దానికి కూడా మనము సెట్ డౌన్ అని చెప్పి వాడతాం. ద కమిటీ హ్యాస్ సెట్ డౌన్ న్యూ రూల్స్ ఫర్ ద స్కూల్ అని చెప్పి చెప్పచ్చు. ఓకే, సో సెట్ డౌన్ అనేది మనం మామూలుగా ఊరికే మన డైరీలో రాసుకోవటము, అన్న థాట్స్ రాసుకోవటం, ఆర్ ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మనం సెట్ డౌన్ అని చెప్పి వాడతాం. టు సెట్ డౌన్ అన్నప్పుడు దట్ మీన్స్ టు రైట్ ఆర్ రికార్డ్ సంథింగ్ ఆర్ టు పుట్ సంథింగ్ ఇన్ అ స్పెసిఫిక్ ప్లేస్ కూడా వాడచ్చు. ఓకే, సో 3 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఏదన్నా వస్తువుని పెట్టడం, సెట్ డౌన్ అంటే మన చేతుల్లో ఉన్న వస్తువుని పక్కన కింద పెట్టడానికి టు పుట్ సంథింగ్. సెకండ్, టు రైట్ ఆర్ రికార్డ్ సంథింగ్. థర్డ్, ఏదన్నా రూల్స్ రెగ్యులేషన్స్ లాంటివి సెట్ డౌన్ చేస్తే అలా కూడా సెట్ డౌన్ అన్నది వాడచ్చు. ఓకే, టెక్స్ట్ బుక్లో ఈ రెండో దానికి ఇచ్చారు. దట్ మీన్స్ టు రైట్ ఆర్ రికార్డ్ సంథింగ్కి ఒక సెంటెన్స్ ఇచ్చారు. Why don't you set down your ideas on paper? ఓకే, ఈ సెంటెన్స్ ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకోండి. సెట్ డౌన్ అన్న దానికి టు రైట్ ఆర్ రికార్డ్ సంథింగ్ అన్న మీనింగ్ వచ్చేట్టు వై డోంట్ యూ సెట్ డౌన్ యువర్ థాట్స్, యువర్ ఐడియాస్ ఆన్ పేపర్ అని చెప్పి ఇచ్చారు. 21 సెట్ అవుట్. I have to continue with this. ఫస్ట్ వన్, మన చేతిలో ఉన్నది ఎక్కడన్నా పెట్టడం ఉన్నా కదా, సపోజ్ మన దగ్గర చేతిలో బ్యాగులు ఉంటే ప్లీజ్ సెట్ డౌన్ యువర్ బ్యాగ్స్ బిఫోర్ ఎంటరింగ్ ద రూమ్ అని చెప్పి వాడతాం. ఓకే, అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ద కమిటీ హ్యాస్ సెట్ డౌన్ న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పి వాడచ్చు.
21 సెట్ అవుట్ అనగానే మనకి జర్నీ అని చెప్పి గుర్తుకు రావాలి, ఇంకేం ఉండదు సెట్ అవుట్తో. ఓకే, ఏదన్నా ఒక ప్రయాణాన్ని ప్రారంభించటం ఆర్ ఒక ప్రత్యేక పని లేదా ఒక లక్ష్యం ఏదైనా పెట్టుకుని మనం మొదలు పెడితే అప్పుడు మనము సెట్ అవుట్ అని చెప్పి వాడతాం. ఓకే, సో దీనికి టెక్స్ట్ బుక్లో ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ ఐ థింక్ March 2024 PYQలో కూడా మనకి కనిపించాయి. దే సెట్ అవుట్ on the last stage of their journey. Okay, they set out on the last stage of their journey అంటే వాళ్ళ ప్రయాణాన్ని లాస్ట్ స్టేజ్ స్టార్ట్ అయిందనమాట. సో సెట్ అవుట్ అంటే ఏంటి? టు స్టార్ట్ ఆన్ ఏ జర్నీ ఆర్ టు బిగిన్ అ పర్టిక్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. పర్టిక్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి? సపోజ్ మనము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం. సో నాకు డిఎస్సి ఉద్యోగం రావాలి అని చెప్పి ఇఫ్ యూ హ్యావ్ సెట్ అవుట్ ఆన్ యువర్ ప్రిపరేషన్, అలా కూడా మనము సెట్ అవుట్ అన్నదానికి వాడచ్చు. దే సెట్ అవుట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టు అవాయిడ్ ట్రాఫిక్ ఆన్ దేర్ రోడ్ ట్రిప్. ఓకే, సో సెట్ అవుట్ అనేది జనరలీ మనకి జర్నీ కోసం వాడతాం, లేదా ఏదన్నా మనము ఒక పర్టిక్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి ఒక స్టెప్ తీసుకుంటే దాన్ని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ప్రిపరేషన్కి సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో హీ సెట్ అవుట్ ఆన్ హిస్ ప్రిపరేషన్ ఫర్ డిఎస్సి ఎగ్జామ్ అని చెప్పి వాడచ్చు. ఓకే, 22nd సెట్ ఇన్ అనేది జనరలీ మనము కొత్త సీజన్ స్టార్ట్ అయినప్పుడు దానికి వాడేది. టు బిగిన్ అండ్ సీమ్ లైక్లీ టు కంటిన్యూ, ఆఫెన్ రెఫరింగ్ టు అన్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్. ఓకే, సో సెట్ ఇన్ అనేది ఏదన్నా సిచ్యువేషన్ స్టార్ట్ అయింది లేదంటే ఏదన్నా సీజన్ స్టార్ట్ అయినప్పుడు అలాంటప్పుడు వాడేది మనం సెట్ ఇన్. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్, యూ షుడ్ బై సమ్ woolens before winter sets in. ఓకే, ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ బై సమ్ క్లోత్స్ woolens before winter sets in. So as winter set in, the temperatures began to drop significantly. అలా కూడా వాడచ్చు. సో 24th ఇది లాస్ట్ ఫ్రేజల్ వర్బ్. ఈ వీడియోలో పుల్ అప్ అనేది మనం 4 మీనింగుల్లో వాడచ్చు. సో అందులో అన్నిటికంటే ఫస్ట్ ఇస్ టు స్టాప్ ఎ వెహికల్, రెండోది ఏదన్నా మనం పైకి ఎత్తటాన్ని మనం పుల్అప్ అని చెప్పి అంటాము. ఆర్ ఎవరినన్నా వాళ్ళు చేసిన తప్పుని మనము క్వశ్చన్ చేస్తాం కదా, ఆర్ వి కాన్ఫరెంట్ దెమ్, దాన్ని కూడా మనము పుల్అప్ అని చెప్పి వాడతాం. ఆర్ రాడ్లు పట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తారు కదా, దాన్ని కూడా మనం పుల్అప్ అని చెప్పి వాడతాం. సో ఫస్ట్ మనం చూసే పుల్అప్ ఇస్ టు స్టాప్ అ వెహికల్. సపోజ్ మనం రోడ్డు మీద వెళ్తున్నాం, పక్కన రెస్టారెంట్ వస్తుంది, బాబు కార్ని పక్కన ఆపవా రెస్టారెంట్ దగ్గర అంటాం. అంటే సో వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ద వెహికల్ టు అ స్టాప్ అనమాట. సో వాళ్ళకి ఏం చెప్తాం మనం? ప్లీజ్ పుల్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెస్టారెంట్ సో వీ కెన్ గెట్ అవుట్. మేము దిగుతాము, దయచేసి రెస్టారెంట్ ముందు ఆపు అన్నది. సో ప్లీజ్ పుల్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెస్టారెంట్ అంటే వెహికల్ని అక్కడ ఆపు అని చెప్పి. హీ పుల్డ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టోర్ టు లెట్ హిస్ ఫ్రెండ్ అవుట్ అని చెప్పి వాడచ్చు. ఓకే, సెకండ్ పుల్అప్ ఇస్ టు రేజ్ ఆర్ లిఫ్ట్. అంటే ఏదన్నా మనం పైకి ఎత్తటం లేదా లిఫ్ట్ చేయటం. జనరల్లీ ఏంటంటే ఒక స్వెటర్ లాగా ఉంటుంది, పుల్ ఓవర్స్ అని కూడా అంటారు. కొన్ని స్వెటర్స్ని మనము పుల్ ఓవర్స్ అని చెప్పి అంటాం. పుల్ ఓవర్స్ అని అంటే ఎందుకంటాం? దానికి బటన్స్ అవి ఉండవు, అది మనము ఒక బనీన్ లాగా పైకి లాగాలన్నమాట. అందుకని దాన్ని మనం పుల్ ఓవర్ అని చెప్పి అంటాం. ఆర్ సాక్స్ ఉంటాయి, సాక్స్ని పైకి లాగటానికి కూడా మనము పుల్అప్ అని చెప్పి వాడతాం. సో పుల్అప్ అంటే టు రేజ్ ఆర్ లిఫ్ట్ అని చెప్పి వాడాలి. టు రేజ్ ఆర్ లిఫ్ట్ సంథింగ్ ఆఫెన్ రెఫరింగ్ టు క్లోదింగ్. ఓకే, చాలా క్లియర్గా క్లోదింగ్ అని చెప్పి ఇచ్చారు. సో షీ పుల్డ్ అప్ హర్ సాక్స్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎ రన్ అని చెప్పి వాడచ్చు. ఇంకో పుల్అప్ అంటే కాన్ఫరెంట్, క్వశ్చన్ చేయటం అని చెప్పా కదా. అంటే ఎవరినన్నా మనం వాళ్ళ ప్రవర్తన మనకి నచ్చకపోయినా ఆర్ వాళ్ళ యాక్షన్ వాళ్ళ బిహేవియర్ మన వైపు సరిగ్గా లేకపోయినా, సపోజ్ మీరు డిసైడ్ చేసుకున్నారు వాళ్ళని ఎదుర్కొందాం, వాళ్ళని ప్రశ్నిద్దాం, వాళ్ళని కాన్ఫరెంట్ చేద్దాం అనుకున్నప్పుడు దానికి కూడా మనము పుల్అప్ అని చెప్పి వాడతాం. టు కాన్ఫరెంట్ సమ్వన్ అబౌట్ దేర్ బిహేవియర్ ఆర్ యాక్షన్స్. ఓకే, సో the teacher pulled up the student for being late to the class అని చెప్పి వాడతాం. ఆర్ she decided to pull him up about his late arrival to the meeting. అంటే she decided to question him అనమాట.
లాస్ట్ ఇస్ పుల్లప్లో టు ఎక్సర్సైజ్. ఓకే, పుల్లప్ అంటే ఆ బార్ పట్టుకుని ఎక్సర్సైజ్ చేయటం అని చెప్పా కదా. అ టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ వేర్ వన్ రేజెస్ దేర్ బాడీ బై యూజింగ్ దేర్ ఆర్మ్స్, usually on a bar, also called a pull-up. Okay, so he does several pull-ups every morning as part of his workout routine అని చెప్పి వాడచ్చు. Or he does 10 pull-ups every morning to build upper body strength అని చెప్పి వాడచ్చు. Pull-ups are a great way to improve your back and arm muscles అని చెప్పి వాడచ్చు. Okay, so this 25th one, whipped back, is the last phrase will be అండర్స్టాండింగ్ ఇన్ దిస్ వీడియో. విప్డ్ బ్యాక్ అంటే సపోజ్ మనం చాలా గాలిలో ఒక టోపీ పెట్టుకున్నాం ఆర్ అంబ్రెల్లా పట్టుకుని వెళ్తున్నాం, బాగా వానగా గాలిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ హ్యాట్ గాలికి వెనక్కి వెళ్ళిపోతుంది ఆర్ అంబ్రెల్లా వెనక్కి లాగినట్టు అవుతుంది. దాన్ని మనము విప్డ్ బ్యాక్ అని చెప్పి వాడతాం. టు మూవ్ ఆర్ టు బి మూవ్డ్ క్విక్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ బ్యాక్ టు అ ప్రీవియస్ పొజిషన్ ఆర్ డైరెక్షన్. సో దీన్ని మనం సెంటెన్స్లో వాడినప్పుడు you can use it as the wind picked up, the hat was whipped back off his head అని చెప్పి వాడచ్చు. ఓకే.